Hello guys, welcome to my YouTube channel. Please like my channel, share my channel and subscribe my channel. So let's start today's video. So guys, ఈ రోజు అయితే మనము హంపీలో ఉన్న లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టాబుల్, క్వీన్స్ ప్యాలెస్ అయితే చూసేద్దాము. నాకు తెలిసి ఇదే క్వీన్స్ ప్యాలెస్. వాల్స్ ఏవి లేవు యాక్చువల్లీ. వేరే రాజులు వచ్చి ధ్వంసం చేసేసారు దీన్నైతే. అయితే చుట్టూ వాల్స్ కట్టారు వేరే రాజులు రాకుండా. సో ఇదైతే క్వీన్స్ ప్యాలెస్. ఇప్పుడైతే ఇది లోటస్ మహల్. సో ఇందాక చూసాం కదా, అదైతే లోటస్ మహల్. నెక్స్ట్ ఏమో ఎలిఫెంట్ స్టాబుల్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు అందులో అదే ఎలిఫెంట్ స్టాబుల్ అంటే అందులో ఎలిఫెంట్స్, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉండే అనమాట. వాటి హౌస్ అది. ఈచ్ ఎలిఫెంట్ ఈచ్ కంపార్ట్మెంట్ అనమాట అలాగా. సో అందులో పట్టేటట్టు పెట్టారు ఆ ఎలిఫెంట్ స్టాబుల్ కూడా. ఈ ఎలిఫెంట్ స్టాబుల్ కూడా చాలా బాగుంది. నేను ఇలా ఉంటుందని అనుకోలేదు. ఎలిఫెంట్ స్టాబుల్ అంటే ఎలిఫెంట్స్ పెట్టడానికి కూడా ఒక ప్లేస్ ఇలా ఆ టైంలోనే ఉంటుందని నేను అనుకోలేదు. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఇంటీరియర్ ఎలిఫెంట్ స్టాబుల్ లోపలికి. సో ఇలా ప్రతి కంపార్ట్మెంట్కి ఇంత చిన్న గ్యాప్ ఉంది. ఓన్లీ మనుషులు పట్టే అంట. మళ్ళీ ఎలిఫెంట్స్ పట్టే అంత అయితే ఎలిఫెంట్స్ ఫైట్ చేసుకుంటాయి కదా, అందుకని అలా పెట్టారనమాట. ప్లస్ ఈ గోడలు కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఎందుకంటే ఎలిఫెంట్స్ వాటిని గుద్దినా పడకుండా స్ట్రాంగ్గా అప్పుడు టైంలో ఆ టెక్నాలజీతో కట్టారు. చాలా క్రేజీ. సో ఇదే ఎలిఫెంట్ స్టాబుల్ ఇంటీరియర్. ఒక్కో కంపార్ట్మెంట్ ఒక్కో ఇంటీరియర్లా ఉంది. సో ఇక్కడైతే ఇది చూస్తున్నాం కదా, ఇవన్నీ ఒక ఆర్కియలాజికల్ థింగ్స్ అనమాట. పిల్లర్స్ మీద ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ఇదొక పిల్లర్. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ పిల్లర్ని అయితే. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి బాణం విసిరి మేకనో ఆవునో ఏదైనా చంపుతున్నారు. అది ఒకళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇంకా గాడ్కి ప్రే చేస్తున్నారు దట్ మేము చంపుతున్నందుకు మమ్మల్ని క్షమించండి అని గాడ్కి ప్రే చేస్తున్నారు. అదే అనమాట. ఇంకా ఇక్కడే మేము పక్కనే ఒక టెంపుల్ ఉంటే దానికి వెళ్ళాము. చూస్తే ఇక్కడ ఒక ఆంజనేయుడు స్టాచ్యూ పక్కన ఉంది. ప్లస్ లోపలేమో ఏమీ లేదు, జస్ట్ శివలింగానికి కింద బేస్ ఉంటుంది కదా అది, దాని మీద నంది, ఇంకా చిన్న శివలింగం ఉంటుంది, చాలా చిన్నది. అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత పెద్ద బేస్ ఉంది, అంత చిన్న శివలింగం.